కమా. ఇరిగింది నీ మనసు కాదు, కాలు పడుకో. సక్కువై జర నిలు. ఎట్లా అని ఇలా దీని పని పట్టాలి. ఎందుకు వచ్చావే లోపలికి? ఒంట్లో బాలేదు. ఏమాయ రోగం వచ్చింది? ఆడాల బదులు నీకే తెలుసు. ఎక్కడెక్కడో నొప్పిగా ఉంటది. ఇక్కడెక్కడ నీకు చెప్పాలా? చెప్పొద్దులే గాని లంగాలో ఏందది? బంగారు దిల్లగి చేస్తున్నావా? లేకపోతే ఏంటి? ఇక్కడ వార్డు బాయ్స్ వచ్చిన వాళ్ళు సిల్లర్ లేదే డాక్టర్ చూడనివ్వరు. అందుకని సిల్లర్ డబ్బులు తెచ్చుకున్నా. అట్లనా? చిల్లర పైసలు పెట్టినావా? జర చూపు. సూపర్ అదే. నెత్తిన పూలు పెట్ట సక్కువై నువ్వు గిన్నిస్ బుక్ లాగా ఎక్కుతావే. ఆడోళ్ళందరు బిడ్డలు కంటుంటే నువ్వు గుడ్డలు కంటున్నావు. చీలేదు గీలే డాక్టర్. చలో బాగో. నీ సంగతి కాదు, వాటి బాయ్ సంగతి చూడాలి. కొడుకుల్ని ఏం లైన్ లో పెట్టింది ఇది చూస్తా. గీడ డ్యూటీలో ఉన్నారేంది? డాక్టర్ అమ్మ రౌండ్స్ వస్తున్నది. పోండ్రి. చెప్పాలి. ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న పేషెంట్ ని రూమ్ అలాగే మేడం. పాప ఆరోగ్యం ఎలా ఉంది? హౌ స్వీట్. మందులు జాగ్రత్తగా. ఓకే డాక్టర్. హాయ్ పాప, ఎలా ఉన్నావు? ఏం చేస్తాం సార్, ఇవాళ రేపు చిన్న పిల్లలు చాలా స్పీడ్గా ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్. అమెరికన్ పిల్ల రా బయటికి. వాట్ మ్యాన్, అందరినీ వెంటేసుకొచ్చావు? యుద్ధం చేస్తావా? మా హాల్ కి వాటరు కరెంటు కట్ చేయడంలో నీ ఉద్దేశం? సోషల్ బాయ్కాట్. ఈ బాయ్ తెలుసుకుంటే నీ బాడీనే కాట్. మర్యాదగా వదిలిపెట్టు. ఇంపాసిబుల్. రేపు ఇంకా విచిత్రాలు చూపిస్తాను. ఏమిటి చూపించేది? నీ బంద. వాట్? బొంద? అతను బొంద అంటున్నాడు. బొంద అంటే ఏమిటి? నాకేం తెలుసు. నా బొంద. నువ్వు కూడా అదే పొందుతున్నావు. హలో బామ్గారు, నెలకు 500 రూపాయలు అద్దె తీసుకుంటున్నారు, 5,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు. మీ మనరాలు చేయడం ఏం బాగాలేదండి. ఏమిటండి? చూడు నాయనా, నా ఓటు నీకే. ఈ చెమట కంపు వాళ్లతో భరించలేక చచ్చిపోతున్నాను. నీకు ఓపికంటే వాళ్ళని పంపించు. నువ్వు ఇక్కడే ఉండు. బ్యాడ్ 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 అలాగే కాసేపు నీతిని నా బ్యాక్ పాకెట్ లో దాచేస్తాను. ఆ జాతిని ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. గర్ల్స్, ఇప్పుడు మన అమెరికా అమ్మాయికి కాస్త తలంటి స్నానం పోయించాలి. 2 బకెట్లు సున్నం, 4 ప్యాకెట్లు పసుపు రెడీ చేయండి. హలో హలో, హాయ్ స్వీట్ హార్ట్, ఎలా ఉంది మన ట్రీట్మెంట్? వాట్ ఇస్ దిస్? వంకాయ పుల్స్. ఇదిగో చూడు అమెరికా అమ్మాయి, నువ్వు నీళ్లు రాకుండా చేస్తే నేను రక్తం వచ్చేలా చేశాను. నీ బాడీ కరాటే కోసం. నా గురించాను నేను పడతాను, కానీ నా కరాటే గురించి అంటే మటుకు. వెస్టర్న్ మ్యూజిక్ ఇండియన్స్ కు తెలియజేయాలని చెమట కార్చి కార్చి వాళ్ళని తీసుకొచ్చాను. నువ్వు కావాలని వాళ్ళని భయపెట్టావు. ఇగ్నరెంట్ ఫూల్. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు తెలుగు భాష గురించి. దాన్ని ఖూనీ చేసే నీకు ఆ భాషలో ఆ స్వరాల్లో ఉండే మాధుర్యం ఏం తెలుసు? జుట్టు పీక్కుని పిచ్చి కేకలు వేసే ఈ బ్రేకులు క్రాకులు మన నాగరికత కాదు. ఆహాహా, అయితే కరాటే మాత్రం మన కల్చరా? అది కూడా ఎక్కడి నుంచో అడుక్కు తెచ్చుకునేదేగా. యూర్ రాంగ్. ఈ కరాటే గాని కుంఫు గాని మన భారతదేశం నుంచే జపాన్ కి చైనాకి వెళ్ళాయి. అహింసావాదులైన బౌద్ధ భిక్షువులు అడవిలో ప్రయాణం చేస్తూ వాళ్ళ ఆత్మరక్షణ కోసం నేర్చుకున్నవే విద్యలు. భారతదేశంలో స్త్రీ ప్రాణం కంటే మిన్నగా భావించేది తన శీలాన్ని. దాన్ని కాపాడుకోవాలంటే కావాల్సింది ఐ మ్యాడ్ 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 కాదు, ఐ కెన్ ఫైట్ విత్ యూ అని ఆడపిల్ల రౌడీలను ఎదుర్కొనే ధైర్యం. గుర్తుంచుకో. ఏమిటిది? అంతా బయట ఉన్నారే? లేదు సార్. ఇదేమిటి? మాస్టారు అది. నువ్వు నేను చెప్తాను.
ఏమిటమ్మా? ఆ అమెరికా బూచమ్మాయి తాళం వేసేసింది, మనం ఖాళీ చేయాలంట. ఐ సీ. ఏయ్ ఏయ్ అమెరికా అమ్మాయి, రా బయటికి. We are bad, bad boys. వాట్ మ్యాన్? ఈ లాకౌట్లు బందులు మన లాపలేవు. ఐ నో మ్యాన్, కరాటే వాళ్ళు చిన్న చిన్న తాళాలు పగలగొడతారని అందుకే ఇంత సైజ్ తాళం వేశాను. బాగుందా? ఆగుతుందా? బ్రేక్ చేస్తావా? ఐ మీన్ అదే తాళాన్ని బద్దలు కొడతావా? మేళం బయటే పెడతాను. మేడం ఏమిటమ్మా, ఏమిటి, ఏమైంది? గ్రాండ్మా గ్రాండ్మా, మేడం అంటే ఏమిటి? మేడమా? నీకు కూడా తెలీదా? అంత గందరగోళంగా ఉంది. మేళం గోళం తాళం, ఓ మై గాడ్, లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. నా కడుపుకి ఏం అర్థం కావటం లేదు. కడుపుకి కాదమ్మా, మెదడికి మెదడికి. ఏదో ఒకటి. అతను ఇక్కడే సెటప్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ కమ్ ఆన్, విల్ టీచ్ మళ్ళా. Come on. గురు, మనం ఇలా ఐస్ క్రీమ్ పార్లర్ చుట్టూ వీడియో పార్లర్ చుట్టూ తిరుగుతుంటే మన బిఏ డిగ్రీ ఎప్పటి పూర్తిగాను? పిచ్చి సన్నాసి, బిఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అందరికి, బ్యాచులర్ ఆఫ్ అమ్మాయి నాకు. ఆ కోర్సు పూర్తవ్వాలంటే 3 ఏళ్లే ఆగాలి. ఈ కోర్సు పూర్తవ్వాలంటే 60 ఏళ్ళు నిండాలి. గురు, అదిగో అమ్మాయి. Oh, come on, nice. Hurry up. Oh, Priya, Priya. Priya, Priya. Oh, Priya, Priya. Hi, darling. Hello. Hi. మనం ఎప్పుడైనా సరే శత్రువుని దెబ్బ కొట్టాలంటే ముందు శత్రువుని ఏంటమ్మా? ఎవరో జులై వెధవలు జీప్ లో వెంట పడుతున్నారన్నయ్య. ఎందుకు అలా అవుతావు? కరాటే నేర్చుకుంటే అబల సబల అవుతుందని లెక్చర్లు ఇచ్చాడు పాపం. సొంత చెల్లెలే సాంబార్ గారిపోయింది. చాలా మంది ఉన్నారా? అటు చూడు ఎలా చూస్తున్నారు. నమస్తే మాస్టర్ జీ. ఎవరు మీరు? నా పేరు సిద్ధప్ప, చౌడప్ప గారి అబ్బాయిని. ఆడపిల్లలు వెంట పడితే డిప్ప పగులుతుందని తెలుసా? చాచా, నేను వెంట పట్టమేమిటండి? ఈ మధ్య ఆడవాళ్లే నా వెంటపడి నన్ను చేసుకో, నన్ను లేపుకుపో అంటూ ఒకటే గొడవ. ఆడవాళ్ల నుంచి మన శీలం కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలరా అని మా వాళ్ళని అడిగాను. ఇక్కడ ఆంధ్ర బ్రూస్లీ కరాటే క్లాస్ పెట్టాడు. కాలు చెయ్యి విసటం నేర్చుకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ఐసి, నిన్ను ఇక్కడ చేర్చుకోకపోతే? ఆ పిల్ల దగ్గర గెస్ట్ హౌస్ లో నా బెడ్రూమ్ లో నేర్చుకున్నా. ఆ పిల్ల నా చెల్లెలు. ఐ వోంట్ కేర్. ఓకే, ఇక్కడున్న వాళ్ళు ఎవరు నేను ఆపరు. ఈ పిల్లని ఇక్కడే రేపు చెయ్యి. నిజంగా అడ్డుపడరా? హాయ్. ఎక్సలెంట్.
ఆ పని మొదటే చేసి ఉండాల్సింది. గుడ్. గురుగారు యాక్చువల్ ఏమిటి ఆవేశం? చీకొట్టిన నేనే జైకొట్టి లోపలికి పిలుస్తున్నాను. ఒక ఆడపిల్లకి కావాల్సింది తనను తను సేవ్ చేసుకునే ఈ విద్యేనని అండర్స్టాండ్ చేసుకున్నాను. రండి. ఇదిగో బాబు, ఈ రోజు నుంచి నా మనవరాలు కూడా నీ స్టూడెంటే. ఇదిగో అడ్వాన్స్. ఉండండి. ఏమా చేర్చుకుందామా? ఓకే. yes friends, karate ki welcome farewell to you. సక్కుబాయ్ కాస్త చట్నీ అయి సింగిల్ ఇడ్లీకి బకెట్ చట్నీ తిన్నావు. మింగరా సచ్చినాడా? దైవమ్మా. ఏయ్ తగలక. సక్కుబాయ్ మన ఖాతా రాసేసుకో. సోడా బుడ్డి ఎత్తి కొట్టానంటే షేప్ డ్యామేజ్ అయిపోగల జాగ్రత్త. డబుల్ టీ. ఏంది దిమాగ్ ఖరాబ్ ఉన్నదా? వస్తున్నాయింది నోరు దురదగా ఉంది, ఊసుకున్నాను. ఎట్లనా? మన హ్యాండ్ బిద్దుగా ఉన్నది, కొట్టుకోవాలా? కొట్టడానికి నువ్వేమైనా నమ్మొగుడివా? అరే నీ ఎక్క నెత్తిలో పూలు పెట్టా సక్కుబాయ్. నా లెక్క అమ్మగుడు నీకేడా దొరుకుతాడు? వచ్చాడమ్మా సక్కన సుందరాంగుడు. ఏయ్ సక్కదనం ఇక్కడున్నది. లబ్డబ్ మని కొట్టుకుంటా చూడు గుండెకాయ, అక్కడ ఉంటది. ఏయ్ బుడ్డి కింద పెట్టుకో, పగిలిపోతుంది. ఏ సుబ్రహ్మణ్యం, 6వ నెంబర్ పేషెంట్ మైగ్రానాలి తలెప్తో చేస్తాడంట. 7వ నెంబర్ లో టెర్రమైస్ అని. 8వ నెంబర్ వేస్ట్ ఇవాళ రేపు పోతాడు. 9వ నెంబర్. ఏమిటయ్యా నువ్వే వైద్యం చేస్తున్నావు? ఈ వార్డులో ఉన్న డాక్టర్ స్టాఫ్ నర్స్ ఏమయ్యారు? డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలోనా? అవునమ్మా, డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలో ఉంటే ఇక్కడే కదటయ్యా ఉండాల్సింది. ఎక్కడున్నారో చెప్పు. చెప్తే మంచి కొట్టదమ్మా. చెప్పకపోతే అసలు మంచిగా ఉండదు. అమ్మో నువ్వు గుస్సా చేస్తే ఎట్లా? రా చూపుతా. మీరు రౌండ్స్కి వెళ్ళండి. జరా ఇంటర్వెల్ ఇవ్వండి. డాక్టర్ అంటే మానవ రూపంలో ఉండే దేవుడని పేద ప్రజలు భావించి ఇక్కడికి వస్తారు. అలాంటి పవిత్రమైన ఆలయంలో ఉండి ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తారా? మెమో అందుకోవటానికి సిద్ధంగా ఉండండి. ఇంకా పనేమున్నది? 24 గంటలు డ్యూటీలోనే ఉండండి. ఆయ్, ఏం బే ఒరే అంటున్నా ఒళ్ళెట్లున్నది? మనకు పేరున్నది లేనేన్ బాబు. అయితే ఏంటంట? ఏందా నోరు సక్కంగా పెట్టుకొని మాట్లాడు, లేకుండా నీ బాబు తారాకు పంపుతా. ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యానికి వస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏమనుకుంటున్నావు నేనంటే? గవర్నమెంట్ సర్వెంట్ ని. గట్లనా? జీతం ఎంత వస్తున్నది నీకు? 5000. 5000. 5000? ఏం మాయ రోగమయ్యా నీకు? 10 రూపాయలు ఇచ్చి ప్రైవేట్ హాస్పిటల్ పోరాదు, పేదోళ్ళ హాస్పిటల్కి వచ్చినావు నల్లా దున్న లెక్క. ఏంటి నన్ను నన్ను నల్లద్దులు పోతుంటావా? అంటాం. ఎక్కడ మీ డాక్టర్? అరే మెల్ల మాట్లాడు. ఐ వాంట్ టు రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు యువర్ డాక్టర్. పేషెంట్లు ఉన్నారా? నాతో పెట్టుకోకు. నువ్వు అనవసరంగా నాతో చాలా పెట్టుకున్నావు. మంది చూసినా. నీ అంతు చేస్తాను. ఆయ్, ఏనా? భయమా? ఏంటి ఎవరు అనుకున్నావు? డాక్టర్ డాక్టర్ యువర్ బేడీ వాట్ బై టాకింగ్ నాన్సెన్స్. నన్ను నీకేం అయ్యేలాగో ప్రైవేట్ ఆసుపత్రి పో. నల్లద్దుల పుత్ర ఉన్నావు అంటున్నాడు. ఎట్లనున్నావు కదరా? లేనే అట్లనే. అతను కమ్యూనిస్ట్ లేని అతని ధోరణి అంతా. అతను ఎవరైతే నాకెందుకంటే ఐ డోంట్ లైక్ దిస్ వెరీ డెమోక్రసీ. నువ్వు వెళ్ళు. అసలు నేను ఎవరు అనుకున్నా? కూర్చోండి కూర్చోండి. ఓకే మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఓ చిన్న సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికెటా? అవునండి. కిందటి నెల 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నేను మీ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు ఓ చిన్న సర్టిఫికేట్ కావాలి అంతే. మర్డర్ చేశారా? చీ 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 చీ. మానభంగం చేశారా? చీ 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 చీ. మరేం చేశారు? ఏం లేదండి, నేను గవర్నమెంట్ ఉద్యోగిని. చిన్న కాంట్రాక్ట్ వెళ్తే ఓ నెల సిక్కులు పెట్టి ఈ నెల కాంట్రాక్ట్ పని పూర్తి చేసుకొచ్చాను అంతే. ఐసి. ఎంత మిగిలింది ఏమిటి కాంట్రాక్ట్ లో? ఎంత అండి? 1,30,000. ఓ, మరి నాకెంత ఇస్తారు? ఓ 1000 ఇస్తాను. లేవయ్యా, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తప్పు చేసిన వాళ్ళకి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే యూనివర్సిటీ అనుకున్నావా? ఒక గవర్నమెంట్ ఉద్యోగం వేయండి, కాంట్రాక్ట్ చేసి లక్షలు సంపాదించింది చాలక దొంగ సర్టిఫికేట్ కోసం వచ్చావా? మళ్ళీ ఈ ఛాయలో కనిపించావంటే నువ్వు ఒక ఫ్రాడ్ అని సర్టిఫై చేస్తాను. లేనేన్ బాబు. ఇక్కడనే ఉన్నా. అమ్మ నోటితో చెప్పింది, మనమైతే చేత్తో చెప్తాం. చాట్ కొడుకులు బరెల్ల వాహనం. రూమ్ లో ఉన్న పేషెంట్
మీరు వస్తే గానీ టాబ్లెట్స్ వేసుకుని ఉంటుంది. అలాగా పద. ఏమమ్మా మందులు వేసుకోనన్నావట? అవునమ్మా, 3 రోజుల కిందట మీరు రక్తం ఎక్కించమని చెప్పారు, కానీ ఇంతవరకు ఎక్కించలేదు. నీకెందుకు నైట్ డ్యూటీ నేను ఏమయ్యా బాబ్జీ, బి పాజిటివ్ లేదన్నావట? అవును మేడం, స్టాక్ లేదు. అదేమిటయ్యా, నిన్ననేగా 10 బాటిల్స్ వచ్చినాయి. మందు అనుకొని తాగినావా బిడ్డ? అవేమయ్యాయో నేను చెప్తానమ్మా. వీడు వాటిని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి అమ్మేసుకున్నాడు. నాకేం తెలీదండి. ఇదేట్రా బాబ్జీ, పేదోళ్ళకి అన్నం ఎలాగూ పెట్టడం లేదు, ఎవరో మహానుభావులు దానం చేసిన రక్తం కూడా దక్కనీకపోవడం ఏంటంటే నీ అంతు చూస్తానని నన్ను బెదిరించాడమా? నిజమేనా? అది కాదండి. ఇంకేం మాట్లాడుకు, నేను సస్పెండ్ చేస్తున్నాను. వాసంతి, లెటర్ టైప్ చేయించి తీసురా, సూపరింటెండెంట్ గారితో సంతకం పెట్టిస్తాను. ఏంరా ఏందట్లా చూస్తున్నావు? కొడతావా? బొక్కలు ఇరిగిపోతాయి బిడ్డ. వాసంతి, మీ బ్రదర్ లైన్ లో ఉన్నాడు. థ్యాంక్ యూ. హలో, ఏమ్మా, నన్ను హాస్పిటల్ భోజనానికి రమ్మన్నావు కదా? సారీ అన్నయ్య, మర్చిపోయాను. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ఫ్రాడ్ చేస్తే అతని నాన్న పట్టించాడు, అతను సస్పెండ్ అయ్యాడు. ఆ గొడవల్లో పడి. ఐసి, సరే నువ్వు నన్ను అక్కడే వెయిట్ చేయండి, నేను వచ్చేస్తున్నా. ఓకే ఓకే.